ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. నవజ్యోతి న్యూస్ 9 టీవీకి స్వాగతం. ముందుగా ఈ రోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని మోతుకుపల్లిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీపీ స్కూల్ నందు విద్యా కమిటీ చైర్మన్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున అధ్యక్షతన గణతంత్ర వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మువ్వన్నెల జెండాను స్కూల్ కమిటీ చైర్మన్ ఆవిష్కరించారు. అంతకు మునుపు విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామ వీధుల్లో దేశ నాయకుల చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారు. జెండా వందనం అనంతరం గ్రామంలోని గజరాజ యువజన సంఘం సభ్యులు విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లతో పాటు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, గ్రామ పెద్దలు డీలర్ రామకృష్ణ, ఆనంద్, టీకే సీనా, రామిరెడ్డి, సి అశోక్ కుమార్, స్కూల్ కమిటీ వైస్ చైర్మన్ అనిత, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఉమాదేవి, మంజుల, శాంతమ్మ, చౌడక్క, కాంతమ్మ, సరస్వతి, గజరాజు, యూత్ టీం సభ్యులు యువరాజ్, అభి, హరిప్రసాద్, విష్ణు చరణ్, అరుణ్ తేజ, కిరణ్ కుమార్, ఆదర్శ్, బన్నీ, అరుణ్ కుమార్, సంతోష్, తేజ, ఈషు, ప్రణయ్ రాజు, జానకి రామ్, సోమశేఖర్, వినీత్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ గణతంత్ర వేడుకకి మన పాఠశాలకి విచ్చేసిన ప్రముఖులు విలేకరుల గారికి, మన అంగన్వాడీ టీచర్లకి, ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయుల గారికి, మళ్ళీ మా తోటి స్నేహితులకి, గ్రామ యువజన నాయకులు, అక్కడ బయట గ్రామ యువజన నాయకులు, మన తెలుగుదేశం నాయకులు ఆనంద్, రామిరెడ్డి గారు, శ్రీనివాసులు, గోవిందు, సంజీవ్ కుమార్, చైర్మన్ కన్నయ్య, మిగతా అందరూ యువకులు, అందరూ మన తల్లిదండ్రులు, పేరెంట్స్ అంతా వచ్చినారు. వాళ్ళందరికీ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, స్కూల్ గ్రామ యూత్ ఎప్పుడు కూడా ఇంత ఘనంగా పాల్గొనలేదు. వాళ్ళు కూడా ఇంకా ముందు మంచిగా స్కూల్ కి అండగా ఉండు, యూత్ అంతా మంచిగా స్కూల్ ని నడిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చిన్న పాట పాడతాను. చిన్నాళ్ళ గురించి పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, దిగాంధుల మించిన విశ్వవిఖ్యాతిగాంచిన జాతి గౌరవం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, జలియన్ వాలా బాబుదరంతపు నెత్తిటి దారల ఒత్తుకొని, జలియన్ వాలా బాబుదరంతపు నెత్తిటి దారల ఒత్తుకొని, ఉరికొయ్యల చెరసాల గోడల దారుణాలను నెత్తుకెక్కుకొని, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. మన దేశపరంగా మనకి బాధ్యత ఉంటుంది కాబట్టి అందరూ చాలా ముఖ్యంగా మన గ్రామ ప్రజలు చాలా అన్నగారు చాలా బాగా ముఖ్యంగా ఈరోజు రేపటి పిల్లలు తల్లిదండ్రులు అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు. అందరికీ జనవరి మనకి రాజ్యాంగం ఏర్పడింది. ఈ రాజ్యాంగంలో మనకి కర్తవ్యాలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. మనం ఎలా అందరికీ చాలా విలువైన సమాచారం ఉండాలి. అలాగే జనాలతో మనము చర్చించాలి. అందరికీ నా ధన్యవాదాలు. నా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ రోజు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామంటే ముందుగా ఎవరిని గుర్తు చేసుకోవాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజున ఆయన జనవరి 26న రాజ్యాంగాన్ని రూపొందించారు. మనకి 1947 ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చింది. ఎంతో మంది రక్తాన్ని చిందించి మన కోసం స్వాతంత్రం తెచ్చినారు. కానీ స్వాతంత్రం తర్వాత సరైన పాలనా విధానం ఎలా చేస్తాం ఇండియా డెవలప్ అయింది, హక్కులేమి అవన్నీ ఏంటో ಅವ್ರು తెలియకపోయిండే. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవకాశం ఇచ్చినారు. ఆయన 2 సంవత్సరాలు కష్టపడి ఈ జనవరి 26న
రాజ్యాంగాన్ని అమలు చేసినారు. అందుకు కారణంగా మనము రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. మోతపల్లి గ్రామ పెద్దలకు తెలియజేయడం ఏమనగా, మన పాఠశాలలో వర్షం వచ్చిందంటే ఒక చిన్న చెరువులాగా నీళ్ళు నిలబడుతున్నాయి. కాబట్టి మా దగ్గర ఎటువంటి పట్టు కూడా లేదు మేము ఖర్చు పెట్టడానికి. మాకు వచ్చే అడపా 5,000 రూపాయలు వస్తాయి. ఆ 5,000 రూపాయలు మాకు జరాక్షలకి దానికి రికార్డులకి సరిపోతా ఉంటుంది. మరి మీరు ఎవరైనా స్వచ్ఛందంగా ఏదైనా కొద్దిగా మట్టి తోలిస్తే ఆ నీటి కుంట సమస్య తీరిపోతుందనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం సార్. మీరు ఎవరైనా ముందుకు వచ్చి సార్ మేము తోలిస్తామంటే వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సార్ ఇట్లా ఇది మీ తరఫున మాట్లాడారు. అది ఇందుకు మీరు ఈ సమస్య అన్నాళ్ళు మేము ఖచ్చితంగా మేము అందరూ మాట్లాడుకుని మా కట్టెలు మాట్లాడుకుని ఆగిన తరఫున మా ఎమ్మెల్యే ఇది స్కూల్ని వేరే గ్రాంట్కి సంబంధించింది అన్నారు. అయినప్పటికీ సాయం లేదని చెప్పి మేము మా పిఏ గారిని అడుగుతూ చేస్తున్నాం. అని ఇంకోసారి అడుగుతాం, సార్ ఇట్లా మా స్కూల్ ఎంక్వైరీ తరగతి ఉంది, అక్కడికి నీళ్ళు వచ్చి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము ఇంకా ఒకసారి కూడా రిక్వెస్ట్ చేసుకొని మా పిఏ ఎమ్మెల్యే ఒకసారి కూడా మేము ఏర్పాటు